హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హాలిస్టిక్ తెలుగు ఛానల్. మనం డిఎంఎం 2లో అంటే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో బీటెక్ డిఎంఎం 2కి సంబంధించి మనకి రోలర్ కాంటాక్ట్ బేరింగ్స్లో ప్రాబ్లమ్స్ అయితే చేస్తున్నాం కదా. ఇదే లాస్ట్ మోడల్ అనమాట. అంటే ఇదే లాస్ట్ ప్రాబ్లం. దేని నుంచి రోలర్ కాంటాక్ట్ బేరింగ్ దగ్గర నుంచి లాస్ట్ మోడల్ ప్రాబ్లం అనమాట. సో ఈ ప్రాబ్లంతో మనం బేరింగ్ అన్ని మోడల్స్ నేను మ్యాక్సిమం అయితే చెప్పడం జరిగిందండి. మీరు ఒకవేళ అన్ని ప్రాబ్లమ్స్ చెక్ చేయాలి అనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్తే డిఎంఎం 2 బీటెక్ డిఎంఎం 2 అని కనిపిస్తుంది. నేను ప్రతి దానికి కూడా ఏది డిప్లొమో ఏది బీటెక్ వాళ్ళకి అన్నది కూడా మనకి నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ప్లేలిస్ట్లో. సో దాని ప్రకారం మీరు చూసుకోండి. లేదు అంటే మనకి బీటెక్కి ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ డిప్లొమోలో ఉండవు. లైక్ ఫెమ్ కానివ్వండి, హీట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, ఇవి డిప్లొమోలో ఉండవు. సో బీటెక్లోనే ఉంటాయి కాబట్టి నేను మెన్షన్ చేయలేకపోవచ్చు. ఓన్లీ హీట్ ట్రాన్స్ఫర్ అని లేకపోతే ఫెమ్ అని పెట్టి ఉండొచ్చు. మిగతా వాటికి అన్నిటికీ కూడా నేనైతే క్లియర్ కట్గా ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో మీరు డిఎంఎం 2 మిగిలిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు డిఎంఎం బీటెక్ డిఎంఎం 2ని సెలెక్ట్ చేస్తే నేను ఇప్పటి వరకు డిఎంఎం 2లో చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అన్ని మోడల్స్ని నేను చెప్పడం అయితే జరిగింది. ఓకేనా. సో అలాగే ఇదే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి. వీడియోస్ని లైక్ చేయటం వల్ల ఏంటంటే ఎక్కువ లైక్స్ వస్తే మనకి యూట్యూబ్ నుంచి ఎక్కువ సపోర్ట్ అయితే వస్తుందన్నమాట. అంటే ఇంకా తెలియలేని వాళ్ళకి తెలిసేలాగా మన వీడియోస్ని చూపిస్తూ ఉంటుంది అనమాట, అన్నౌన్స్కి కూడా. సో దానివల్ల వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళు కూడా ఎక్కువ స్కోర్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా లైక్ అయితే చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇదేంటంటే లాస్ట్ ప్రాబ్లం కాబట్టి ఇది కూడా సేమ్ టాపర్ రోలర్ బేరింగ్ మోడల్ అయితే తీసుకున్నాను. సో ఇదేంటంటే కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. ఈ ప్రాబ్లమ్ని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. ఓకే. అంటే ఇంతవరకు ఇలాంటి మోడల్ అన్నది మనం చేయలేదు. ఇంక లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం. A machine shaft supported on two identical taper roller bearing A and B. It is subjected to a radial force 30 kilonewtons and thrust force of 10 kilonewtons. The thrust taken by bearing A alone. A shaft rotates at 300 rpm. The machine is intermittently used and expected life of bearing is 4000 hours. The minimum acceptable diameter of the shaft where the bearing are mounted is 60 mm. Select the suitable taper roller bearing for the shaft. ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోమంటున్నాడు. ఏంటి, టాపర్ రోలర్ బేరింగ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మిషన్ షాఫ్ట్ అన్నది మనకి ఇక్కడ మిషన్ షాఫ్ట్కి టాపర్ రోలర్ బేరింగ్స్ రెండు అయితే ఉన్నాయి, ఏ అండ్ బి. దానికి సంబంధించిన మనకి ఫోర్సెస్. సో ఈ డయాగ్రామ్ అన్నది మనం చూసుకోవాలి. ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో మనం తీసుకున్న అంటే మాస్ ఉంది కదండి. సో దాంట్లో మనం తీసుకున్న మూమెంట్స్ కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం గివెన్ డేటా ఇది చూడండి. ఇది బేరింగ్ ఏ, బేరింగ్ బి, బేరింగ్ ఏ. ఇక్కడ మనకి 10 కిలోన్యూటన్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఇక్కడ సెంటర్లో 30 కిలోన్యూటన్స్ అనేది యాక్ట్ అవుతుంది. సెంటర్ కాదు, సో 200 డిస్టెన్స్లో ఇక్కడ నుంచి. సో బేరింగ్ ఏ నుంచి 200 డిస్టెన్స్లో 30 కిలోన్యూటన్స్ అనేది యాక్ట్ అవుతుంది. రిమైనింగ్ లెంత్ వచ్చేసి 100. ఓకే. సో ఇలా మనకి డయాగ్రామ్ ఇవ్వడం అన్నది జరిగింది. క్వశ్చన్లోనే డయాగ్రామ్ అనేది ఇచ్చేసాడు. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటండి, రేడియల్ లోడ్ ఎఫ్ఆర్ ఎంత ఇచ్చాడు, 30 కిలోన్యూటన్స్ చేంజ్ చేసుకున్నాను. థ్రస్ట్ లోడ్ ఎఫ్ఏ అనేది ఇచ్చాడు. సో స్పీడ్ అనేది 300 rpm. అలాగే ఎక్స్పెక్టెడ్ లైఫ్ ఎల్హెచ్ అనేది 400. నెక్స్ట్ మనకి డయామీటర్ ఆఫ్ ది షాఫ్ట్ 60 mm అనేది ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి ఫోర్సెస్ అన్నవి ఎలా యాక్ట్ అవుతున్నాయి దాని ప్రకారం మనం చూసుకొని చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ నేను ఇక్కడ రాస్తున్నాను. సో లోడ్ అనేది ఎలా యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి
30 కిలో న్యూటన్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఎంత డిస్టెన్స్లో? ఇక్కడ నుంచి ఇక్కడికి 200 డిస్టెన్స్లో. సో రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత? 100. సో ఇక్కడ ఇది బి అన్నాడు, బేరింగ్ బి అన్నాడు, ఇది ఏ అన్నాడు. సో ఇక్కడ మనకి లోడ్ అనేది 10 కిలో న్యూటన్స్ అనేది యాక్ట్ అవుతుంది అన్నాడు. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఇది ఆర్ఏ అనుకుందాం, ఆర్బి అనుకుందాం. సో లోడ్స్ కాబట్టి డబ్ల్యూఆర్బి డబ్ల్యూఆర్ఏ అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనకి దీనికి మూమెంట్స్ అన్నవి తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి మనం ఫోర్సెస్ యాక్టింగ్లోనే మనం తీసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఎలా తీసుకుందాం? టేకింగ్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ బి. సో పాయింట్ బి నుంచి మనం తీసుకుందాం. సో అప్పుడు ఏమవుతుంది? డబ్ల్యూఆర్ఏ అంటే డబ్ల్యూఆర్ఏ ఇక్కడ నుంచి కదా. సో డబ్ల్యూఆర్ఏ టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? 200 + 100 300 ఈక్వల్ టు మనకి ఇక్కడ లోడ్ ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుంది? 30 కిలో న్యూటన్స్ ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి మనం బి పాయింట్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి 30 కిలో న్యూటన్స్ ఇంటూ 100 కిలో న్యూటన్స్ని మనం చేంజ్ చేసుకుంటాం. అంటే 10⁻³ ఇంటూ డిస్టెన్స్ ఎంత అండి? 100. ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటి కావాలి? డబ్ల్యూఆర్ఏ అన్నది కావాలి. సో డబ్ల్యూఆర్ఏ కావాలి అంటే ఏమవుతుంది? 30 × 10⁻³ ఇంటూ 100 డివైడెడ్ బై 300. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 30 × 10³ ఇంటూ 100 డివైడెడ్ బై 300. సో మనకి 10,000 అన్నది వచ్చింది. ఓకే. డబ్ల్యూఆర్ఏ. సో అలాగే ఇప్పుడు డబ్ల్యూఆర్ఏ ఎలా అయితే చేసామో అలాగే మనకి ఆర్బి అన్నది అంటే టేకింగ్ మూమెంట్స్ అన్నవి మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇప్పుడు టేకింగ్ మూమెంట్స్ అబౌట్ పాయింట్ ఏ నుంచి తీసుకోవాలి మనం. ఇప్పుడు ఏ నుంచి తీసుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? డబ్ల్యూఆర్బి ఇంటూ టోటల్ డిస్టెన్స్ ఎంత అండి? డిస్టెన్స్ అయితే మారదు కదా. సో 300 ఈక్వల్ టు మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి యాక్ట్ అవుతుంది? సేమ్ లోడ్ అన్నది 30 కిలో న్యూటన్స్ కాబట్టి 30 × 10⁻³ న్యూటన్స్లోకి చేంజ్ చేసుకున్నాను. ఎక్కడి నుంచి ఎంత డిస్టెన్స్? 200. ఇక్కడ 200. సో ఇక్కడ టేకింగ్ పాయింట్స్ని బట్టి ఇక్కడ డిస్టెన్స్ అన్నది చేంజ్ అవుతుంది. ఓకేనా. సో మనకి ఇప్పుడు డబ్ల్యూఆర్బి అన్నది కావాలి. సో అప్పుడు ఏమవుతుంది? 30 × 10³ ఇంటూ 200 డివైడెడ్ బై 300. సో మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. 30 × 10³ ఇంటూ 200 డివైడెడ్ బై 300. సో మనకి డబ్ల్యూఆర్బి అన్నది ఎంత వచ్చిందండి? 20,000 అన్నది వచ్చింది. ఓకే. 20,000 న్యూటన్స్. సో మనకి ఇక్కడ డబ్ల్యూఆర్ఏ డబ్ల్యూఆర్బి రెండు వచ్చేసాయి. ఇక్కడ డబ్ల్యూఆర్బి కన్నా తక్కువ ఉంది కదండి. డబ్ల్యూఆర్ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ డబ్ల్యూఆర్బి. సో ఓకే, ఇదొక కండిషన్. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే మనకి ఎఫ్ఏ అంటే యాక్సియల్ లోడ్ మనకి 0 కన్నా ఎక్కువ ఉంది. సో ఈ 2 కండిషన్స్ని మనం బేస్ చేసుకొని మనం ఇప్పుడు ఫ్రమ్ అబోవ్ కండిషన్స్ WRA ఈక్వల్ టు WRB ప్లస్ FA. సో మనకి ఇక్కడ WRBకి ఫార్ములా ఏంటంటే 0.5 RB అంటే రియాక్షన్ ఫోర్స్ ఎంతైతే వచ్చిందో అది Y. సో ఇక్కడ మనం Y అన్నది ఎలా తీసుకోవాలి? సో Y అన్నది ఎలా తీసుకుంటామంటే మనకి టేబుల్ ఆఫ్ ఫామ్ మనకి పేజ్ నెంబర్ 20.8
20.8 XY వాల్యూస్ తీసుకోవాలి కదండి. సో అక్కడ టాపర్ రోలర్ బేరింగ్లో నేను మినిమం వాల్యూ అన్నది తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ 1.35 ఉంది కదండి. సో నేను ఇక్కడ వై డిస్టెన్స్ అన్నది 1.3గా నేను తీసుకుంటున్నాను అనమాట. అంటే 1.3 వై వాల్యూ. సో అప్పుడు మనకి ఏమవుతుంది, WRB ఈక్వల్ టు 0.5. మనకి ఇక్కడ ఎంత వచ్చింది, ఆర్బీ అన్నది 20,000 అన్నది వచ్చింది. సో 20,000 డివైడెడ్ బై 1.3. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 0.5 ఇంటూ 20,000 డివైడెడ్ బై 1.3. సో మనకి ఇక్కడ 7692.30 అన్నది వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టే మళ్ళీ మనం ఏం చేయాలి, WRA ఫైండ్ అవుట్ చేయాలి. సో WRB అన్నది ఎంత వచ్చింది, ఇంత వచ్చింది. సో WRB ఎంత వచ్చిందండి, 7692.30 ప్లస్ FA అంటే ఎంతండి మనకి, FA అంటే మనకి ఎంత, 10,000. సో మనం ఇప్పుడు దీనికి యాడ్ చేయాలి. ప్లస్ 10,000 మనకి ఎంత వచ్చిందండి, 17,692.30 న్యూటన్స్. సో ఇప్పుడు మనకి WRA అనేది కూడా వచ్చేసింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే WA, ఓకే, పాయింట్ ఏ దగ్గర, అలాగే WB. ఓకే, WA దగ్గర ఎంత వచ్చింది, టోటల్ లోడు 17,692.30 డివైడెడ్ బై WB అన్నది ఎంత వచ్చిందండి మనకి, అట్ రియాక్షన్ ఫోర్స్ B దగ్గర, రియాక్షన్ ఫోర్స్ అట్ ఇది టోటల్ ఫోర్స్, ఇది ఇక్కడ రియాక్షన్ ఫోర్స్ A, RA ఎంత వచ్చింది, 10,000. సో డివైడెడ్ బై 10,000 మనకి 1.7 అన్నది వచ్చింది. సో 1.7 అన్నది మనకి ఈ వాల్యూ కన్నా ఎక్కువే. సో దాంట్లో చూద్దాం ఈ వాల్యూ ఎంత వచ్చింది, 0.44 మ్యాక్సిమం 0.44, కానీ మనకి ఇక్కడ వచ్చిందే 1.7. సో కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి, మనకి ఈ వాల్యూ ఈ XY తీసుకుంటాం గ్రేటర్ దాన్ కాబట్టి. సో ఎక్స్ వాల్యూ 0.4. అలాగే వై వాల్యూకి వచ్చేసరికి మనకి ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, వై వాల్యూ 1.3గా తీసుకున్నాను కదా. సో అదే మనం వేసుకుంటాం అన్నమాట. అంటే ఈక్వివాలెంట్ లోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వివాలెంట్ లోడ్ P ఈక్వల్ టు VX FR ప్లస్ YFA S. సో మనకి V అన్నది 1, X అన్నది ఎంతండి మనకి 0.4 ఇంటూ FR అంటే మనకి 10,000 ప్లస్ Y అంటే 1.3, మనకి FA ఎంత వచ్చింది, మనకి 17,692.30. సో ఎస్ అన్నా కూడా మనకి 1. సో దీన్ని మనకి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ 26,999. దీన్ని మనం 27,000గా నేను రాసుకుంటున్నాను అనమాట. మనకు వచ్చింది ఇలా వచ్చింది. సో అన్నీ 99లే కాబట్టి 27,000గా నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటండి, మనకి లైఫ్ ఆఫ్ బేరింగ్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో లైఫ్ ఆఫ్ బేరింగ్కి మనకి ఫార్ములా LH ఈక్వల్ టు L ఇంటూ 10⁶ డివైడెడ్ బై 60 ఇంటూ N. ఈ ఫార్ములా నుంచి మనకి L అన్నది కావాలి, ఎందుకంటే LH అన్నది మనకి 4,000 అని డైరెక్ట్గా ఇచ్చేసాడు కదా. సో అప్పుడు ఏమవుతుంది, 60 ఇంటూ N ఇంటూ LH బై 10⁶ అన్నది అవుతుంది. సో 60 ఇంటూ N అంటే మనకి ఎంత ఇచ్చాడు, N RPM 300 ఇంటూ మనకి LH 4,000 ఇన్ 10⁶. సో క్యాలిక్యులేట్ చేద్దాం. 60 ఇంటూ 300 60 ఇంటూ 300
into 4000 divided by 10 to the power of 6. సో మనకి 72 అన్నది వచ్చింది. సో 72 మిలియన్ రెవల్యూషన్. ఓకే, 72 మిలియన్ రెవల్యూషన్ అన్నది వచ్చింది. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటండి, డైనమిక్ కెపాసిటీ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డైనమిక్ కెపాసిటీ, ఎందుకంటే మనం ఇక్కడ డిజైన్ చేస్తున్నాం కాబట్టి డైనమిక్ కెపాసిటీ అన్నది ఫార్ములా ఏమవుతుంది, C = L/L10 పవర్ ఆఫ్ 1/k ఇంటూ P. సో L అంటే మనకి ఎంత, ఈ ఫార్ములా నుంచి మనకి ఏంటి, C = ఏమవుతుందంటే P ఇంటూ L10 బై పవర్ ఆఫ్ 1/k, ఎందుకంటే L10 మనకి ఇచ్చాడు కాబట్టి. సో P అన్నది మనకి ఎంత వచ్చింది, 27,000 ఇంటూ 72 మనకు వచ్చింది కదా L10. సో 72 1/k పవర్ ఆఫ్ 1/3. సో దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. 27,000 ఇంటూ 72 పవర్ ఆఫ్ 1/3. సో చేస్తే మనకి 11,232.5264 అన్నది వచ్చింది C అన్నది. సో మనకి చేసిన వాల్యూ ఎంత వచ్చింది, 11,2324.5. న్యూటన్స్, అంటే 1,12,324 అన్నది వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు, దీన్ని టాపర్ రోలర్ బేరింగ్ అన్నాడు కాబట్టి ఇప్పుడు టాపర్ రోలర్ బేరింగ్లో మనకి ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం వచ్చిన దాన్ని చూసుకోవాలి. ఇదేంటి, సెల్ఫ్ అలైన్మెంట్, డబల్ రో, సిలిండ్రికల్, ఇది నెక్స్ట్ ఇది టాపర్. పేజ్ నెంబర్ 20.29 అండి, టాపర్ బేరింగ్స్, టాపర్ రోలర్ బేరింగ్స్. మనకి C వాల్యూ ఎంత వచ్చింది, 1,12,000. సో నేను ఇక్కడ C వాల్యూ తీసుకుంటున్నాను. ఇక్కడ 1,01,450 ఉంది, 1,17 ఉంది, 1,35 ఉంది. సో 1,12,000 అంటే కరెక్ట్గా మనం మళ్ళీ చెక్ చేసేసుకునేసరికి మనం దీన్ని క్రాస్ అయిపోతాం. కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే 13 తీసుకుంటున్నాను. ఓకే, 1358 అన్నది తీసుకుంటున్నాను అనమాట. అంటే C వాల్యూ 1,35,820 తీసుకుంటున్నాను. C వాల్యూ వచ్చేసరికి 1,34,840. సో డయామీటర్ 85 తీసుకుంటున్నాను. నెంబర్ వచ్చేసరికి 32217. ఓకేనా. సో ఇప్పుడు మనం దీన్ని రాసుకోవాలన్నమాట. ఎక్కడి నుంచి అయితే మనం తీసుకుంటున్నామో అదంతా మనం రాసుకోవాలి. ఫ్రమ్ డేటా బుక్, బేరింగ్ నెంబర్ 32217. ఓకే, సిరీస్కి వచ్చేసరికి 322 సిరీస్లో మనకి బేరింగ్ నెంబర్ ఇది. అక్కడ మనకి C0 వాల్యూ ఎంత వచ్చిందండి, 13. C0 వాల్యూ 134840. అలాగే C వాల్యూ 135820. సో నేను ఇలా రెండింటిని తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ 1,12,000 అంటే మళ్ళీ మనం చెక్ చేసుకునేసరికి ఆల్మోస్ట్ 1,17,000ని దాటేస్తుంది. సో కాబట్టి నేను తీసుకోవడమే, దాని తర్వాత నెంబర్ని నేను తీసుకున్నాను అనమాట. అంటే 1,35,000ని నేను తీసుకున్నాను. సో ఇలా మనం తీసుకోవాలి. ఇలా ఎందుకు తీసుకోవాలి అన్నది మనం ప్రీవియస్లో మనం చెకింగ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా మనకి వాల్యూ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి మనకు ఆ పాయింట్ తెలుసు కాబట్టి నేను ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం తీసుకున్న ఈ బేరింగ్ కండిషన్స్ కరెక్టా కాదా అన్నది మనం చెక్ చేయాలి. ఇప్పుడు చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వచ్చిన వాల్యూ కన్నా తక్కువ వస్తే మనం తీసుకున్న బేరింగ్ అన్నది కరెక్ట్. ఒకవేళ మళ్ళీ ఎక్కువ వస్తే మనం మళ్ళీ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. డేటా బుక్ నుంచి బేరింగ్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, చెకింగ్ అన్నది చేసుకోవాలి. చెకింగ్ ద బేరింగ్.
సో ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ మనకి సేమ్ మళ్ళీ మనం ఏ స్టెప్ నుంచి అయితే మనం చేసామో ఈ కండిషన్ నుంచి మళ్ళీ మనం చేసుకుంటూ రావాలన్నమాట. అంటే మళ్ళీ మనకి ఏమవుతుంది, ఇక్కడ y వాల్యూ మనం ఎంత తీసుకున్నాం, 1.3 అన్నది తీసుకున్నాం. సో ఇక్కడ y వాల్యూ నేను ఇప్పుడు చేంజ్ చేస్తాను అనమాట. సో y వాల్యూ పేజ్ నెంబర్ 20.8, పేజ్ నెంబర్ 20.8 నేను ఇక్కడ 1.3 కదా తీసుకున్నాను, ఇక్కడ నేను 1.4, ఎందుకంటే మనకి ఇదే కదా ఈ 3 వాల్యూసే ఉన్నాయి కాబట్టి 1.45 1.6 అంటే ఈ రెండిటికి మధ్యలో నేను కరెక్ట్గా 1.5 అన్నది తీసుకుంటున్నాను. ఓకే, కరెక్ట్గా 1.5. సో ఈ ఎక్స్ వాల్యూ అన్నది ఏం చేంజ్ అవ్వదు కదా. సో y వాల్యూ అన్నది నేను 1.5గా తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను, ఎందుకంటే 3 వాల్యూస్లోనే ఆల్రెడీ మినిమం వాల్యూ తీసుకున్నాను, మరి మ్యాక్సిమం తీసుకోలేను కాబట్టి ఆ రెండింటికి దగ్గరలో ఉన్నది 1.5గా నేను తీసుకున్నాను. సో ఇప్పుడు మనకి మళ్ళీ ఏమవుతుంది, WRB అన్నది మళ్ళీ మనకి చేంజ్ అవుతుంది కదా, అంటే మనకి 0.5 RB. సేమ్ మళ్ళీ y అనేది చేంజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. డివైడెడ్ బై ఇక్కడ y వాల్యూ 1.3కి బదులు 1.5 అన్నది వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేయాలి. 0.5 into 20,000 డివైడెడ్ బై 1.5. సో మనకి 66 అన్నది వచ్చింది. సో దీని నుంచి మళ్ళీ మనం ఏది ఫైండ్ అవుట్ చేయాలి, WRE అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో WRE అన్నది 6.66 ప్లస్ 10,000 0.66 న్యూటన్స్ అనేవి వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, WR 16.66 డివైడెడ్ బై 10,000. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి 1.66 అన్నది వచ్చింది. సో ఇది కూడా మనకి ఈ వాల్యూకి గ్రేటర్గానే ఉంటుంది. మనకి ఈ వాల్యూ ఇక్కడ ఎంత రావాలి, 0.44 అన్నది రావాలి, కానీ ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 1.66 అన్నది వచ్చింది. సో కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, సేమ్ 0.4, y వాల్యూ ఏమవుతుందండి 1.5. సో ఇలా తీసుకొని నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మళ్ళీ మనకి కావాల్సింది ఏంటండి, మనకి ఈక్వివలెంట్ లోడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ ఈక్వివలెంట్ లోడ్ P ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి, Vx FA ప్లస్ y ఇంటూ FR ఇంటూ S. సో ఈ ఫార్ములాలోనే మళ్ళీ మనం వేసుకుంటాం. 0.4 ఇంటూ 10,000 ప్లస్ 1.5 ఇంటూ ఇక్కడ మనకి ఎంత వచ్చింది ఇది వేసుకోవాలి, ఈ వాల్యూ అనేది వేసుకోవాలి 66. సో దీన్ని మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. 0.4 ఇంటూ 10,000 ప్లస్ 1.5 ఇంటూ 166. సో మనకి 28,999.99. ఇది ఎలా ఉందంటే మనకి 29,000గా నేను తీసుకుంటున్నాను. ఓకే, సో మన ఈక్వివలెంట్ లోడ్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఏది ఫైండ్ అవుట్ చేయాలి, డైనమిక్ కెపాసిటీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో డైనమిక్ కెపాసిటీ మనం ఏ ఫార్ములా యూజ్ చేస్తాం, డైనమిక్ కెపాసిటీ C ఈక్వల్ టు P ఇంటూ L10 పవర్ ఆఫ్ 1/k కదా. సో ప్రీవియస్ దాంట్లో ఏవైతే యూజ్ చేసామో ఇక్కడ ఏవైతే యూజ్ చేసామో అవే మనం ఇక్కడ చేస్తాం. సో P వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 29,000 ఇంటూ L10 అంటే 72 పవర్ 1/3. ఓకే, సో ఇప్పుడు చేద్దాం. 29,000 ఇంటూ 72 పవర్ 1/3. సో మనకి ఇక్కడ 12,000
అదే 1,20,644 అనేది వచ్చింది. ఓకేనా? సో 1,20,644.86. సో మనకి ఎంత వచ్చింది? ఇందాక మనం తీసుకున్న వాల్యూ డేటా బుక్లో ఎంత తీసుకున్నాం? 1,35,820 కదా. సో దీనికన్నా ఇది తక్కువలోనే ఉంది కదా. సో ఇదే కదా గ్రేటర్గా ఉంది. సో తక్కువలో ఉంది కాబట్టి మనం తీసుకున్న వాల్యూ అన్నది ఓకే. సో మనం కరెక్ట్గానే తీసుకున్నాం అన్నమాట. ఇది కరెక్ట్గానే తీసుకున్నాం. ఇది ఏంటి తీసుకున్నాం? ఒక బేరింగ్కే తీసుకున్నాం. ఇంకో బేరింగ్ అన్నది మనం చేయాలి కదా. సో ఒక బేరింగ్ సైడే మనం తీసుకున్నాం, ఇంకో బేరింగ్కి మనం చేయలేదు. సో ఇంకో బేరింగ్కి కూడా మనం చేసేద్దాం, అంటే బేరింగ్ బీకి కూడా చేసేద్దాం. సో అప్పుడు మనకి ఇక్కడ కూడా సి అన్నది మ్యాచ్ అయిపోతే ఇంక మనం సెలెక్ట్ చేసుకున్న బేరింగ్ అన్నది ఓకేనా. సో అంటే మనం ఇంకా డైరెక్ట్గా ఈ నెంబర్ని మనం అంటే 32217ని మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. బేరింగ్ బీకి మనం మళ్ళీ WA అన్నది మనం మళ్ళీ ఫైండ్ అవుట్ చేయాలి. సో WR డివైడెడ్ బై Y. సో 0.5 WR అంటే మనకి 20,000 డివైడెడ్ బై 1.5. సేమ్గానే వస్తుంది. సో 666. సో ఇక్కడ మనకి WA బై WB. సో WB అన్నది మనకి వాల్యూ ఎంత వచ్చింది కదా, 6666.66 డివైడెడ్ బై 20,000. సో 0.3. సో 0.3 అంటే అది కూడా మళ్ళీ మనకి ఓకే 0.3 అనేది ఓకే లెస్ దెన్ ఈ వాల్యూ కాబట్టి మనకి మళ్ళీ ఇక్కడ మనం ఏది ఫైండ్ అవుట్ చేస్తాం? సి వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఏమొస్తుంది? సేమ్ ఇక్కడ సి వాల్యూ అనేది ఎంత వస్తుంది? 20,000 వస్తుంది అనమాట మనకి. సో దీని ప్రకారం మళ్ళీ మనం ఏం చేయాలి? పి వాల్యూ ఇంతే వస్తుంది. సో సిని మళ్ళీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు 20,000 ఇంటూ 72 పవర్ ఆఫ్ 1/3. 20,000 ఇంటూ 72 పవర్ ఆఫ్ 1 డివైడెడ్ బై 3. సో మనకి ఎంత వచ్చింది? సి ఈక్వల్ టు 83,203.335. సో ఇది కూడా మనకి 1,35,820కి మనకి తక్కువగానే ఉంది కాబట్టి మనం తీసుకున్న ఈ డిజైన్ అనేది మనం ఫైనలైజ్ చేసివచ్చు. సో మనం ఇక్కడ కంపల్సరీగా రాయాలి, సిన్స్ ద డైనమిక్ లోడ్ కెపాసిటీ ఫర్ bearing A and B less than 1,35,820 newtons. Okay, therefore the selected bearing నెంబర్ ఎంత అండి మనం అనుకున్నాం? selected bearing number 32217 is suitable for given applications. ఓకే, ఏవైతే మనకి అప్లికేషన్స్ ఇచ్చారో ఆ అప్లికేషన్ అని చెప్పేసి మనం రాస్తాం అనమాట. సో ఇలా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.